నమస్తే, వెల్కమ్ టు ఐపీఎల్ 2026. ఐపీఎల్ 2026 మహాసంగ్రామంలో మరో హై వోల్టేజ్ పోరుకు సమయం ఆసనమైంది. నేడు రాయ్పూర్ మైదానంలో పరుగుల వర్షం కురిపించేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సిద్ధమవగా వారికి చెక్ పెట్టేందుకు కోల్కతా నైట్ రైడర్స్ వ్యూహాలు రచిస్తుంది. ఒకవైపు పాయింట్ల పట్టికలో అగ్రస్థానం కోసం ఆర్సీబీ పోరాటం, మరోవైపు ప్లే ఆఫ్ రేస్లో నిలవాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన స్థితిలో కేకేఆర్. ఈ కప్ నష్టమేనంటూ దూసుకుపోతున్న బెంగళూరును కోల్కతా నైట్ రైడర్స్ అడ్డుకోగలదా? ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు కోచ్ మరియు ఎనలిస్ట్ కిరణ్ జైన్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. కిరణ్ జైన్ గారు నమస్తే. నమస్తే. ఏంటి ఈరోజు ఏ విధంగా ఐపీఎల్ 2026 ఈ రోజు అయితే మాత్రం రాయ్పూర్ వేదికగా రసవత్తరపూర్ అయితే కొనసాగే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఈరోజు మ్యాచ్? చాలా 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 బాగుంటది. ఎందుకంటే మనకు ఆర్సీబీ ఒక పక్క తన బర్త్ ని కన్ఫర్మ్ చేసుకోవడానికి, మరో పక్క కేకేఆర్ బర్త్ వెళ్ళడానికి అవకాశాన్ని పదిలం చేసుకోవడానికి ఈ రెండు మ్యాచ్లు చాలా టఫ్ గానే, ఈ రెండు టీములు చాలా టఫ్ గానే ఉంటాయి. ఈ పొజిషన్ అందులో ఇది రెండు టీములకి ఇది కొత్త గ్రౌండ్. కాకపోతే ఆర్సీబీకి ఏమన్నా అంటే లాస్ట్ మ్యాచ్ ముంబై మీద వాళ్ళు గెలిచారు ఇదే గ్రౌండ్ లో. కాబట్టి వీళ్ళకి ఆ గ్రౌండ్ పైన ఒక మ్యాచ్ ఆడిన పట్టుంది. ఈ మ్యాచ్ కూడా అక్కడే ఉంది కాబట్టి కేకేఆర్ కి ఇది కొత్త గ్రౌండ్ అవుతుంది. ఖచ్చితంగా ఆ మ్యాచ్ ఇరు జట్లకి అంటే ఇప్పుడు ఎట్లా అంటే నాకౌట్ లాగా అనుకోవాలి ఈ మ్యాచ్ అన్నింటినీ. ఇప్పుడు మనం లీగ్ లాగా అనుకోవడానికి లేదు, నాకౌట్ లాగా అనుకోవాల్సింది. ఎందుకంటే ఒక మ్యాచ్ ఓడిపోయినా ఒక జట్టు ఆటోమేటిక్ గా ఆ ఫైనల్ దీనికి వెళ్ళడానికి, ఎలిమినేషన్ రౌండ్కి వెళ్ళడానికి ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి మ్యాచ్ ప్రతి జట్టు గెలవాలనే మంచి ఖర్చు మీద ఉంటారు. లాటరీ వేయడానికో లేకపోతే ఇంకో మ్యాచ్ ఉంది కదా అని అనుకోవడానికో లేదు. 10% ఎఫెక్ట్ ప్రతి టీము పెట్టాలి. కాబట్టి ఇక్కడ నుంచి ప్రతి మ్యాచ్ మనం ఒక సెమీఫైనల్స్ లేకపోతే ఫైనల్ మ్యాచ్ లాగా చూడొచ్చు. ఇప్పుడు నుంచి జరిగే మ్యాచ్లన్నీ కూడా. కిరణ్ గారు, అంటే రాయ్పూర్ స్టేడియం ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి? ఒక పక్క అంటే బ్యాటింగ్ ఎంచుకున్నా, బౌలింగ్ ఎంచుకున్నా, ఒక పక్క ఆర్సీబీ అవ్వచ్చు, కేకేఆర్కి మధ్య అవ్వచ్చు, ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు? ఖచ్చితంగా రాయ్పూర్ పిచ్ అయితే మాత్రం బ్లాక్ సాయిల్ కాబట్టి అది కొంచెం ఫస్ట్ స్టార్టింగ్ లో కొద్దిగా పేసర్లకు అనుకూలంగా ఉంటుంది. రాను పిచ్ కొంచెం ఇదవుతుంది. అందులో డ్యూ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా సెకండ్ బ్యాటింగ్ చేసే వాళ్ళకే విజయం ఈ గ్రౌండ్ లో నిండుగా ఉంటది. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ కూడా బౌలర్లు కొట్టేశారు ఆర్సీబీ తరఫున. సింగిల్ హ్యాండ్ కృణాల్ పాండ్యా మ్యాచ్ లాక్అౌట్ చేశాడు. లాస్ట్ లో భువనేశ్వర్ కూడా 6 కొట్టి మ్యాచ్ వాళ్ళ వైపు తీసుకొచ్చేశాడు. ఈ స్కోర్ తక్కువైనా కానీ ఎక్కువైనా కానీ చేసింగ్ అనేది కొంచెం సునాయాసంగా ఉంటుంది. ఖచ్చితంగా ఈ ఫస్ట్ టాస్ గెలిచిన వాళ్ళు ఖచ్చితంగా ఫీల్డింగ్ తీసుకోవాలి. నిన్న కూడా మనం అనుకున్నాం టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవాలని అన్నాం, కానీ ఫీల్డింగ్ తీసుకున్నారు ఎస్ఆర్హెచ్. మ్యాచ్ పోయింది. ఈ రోజు కూడా ఖచ్చితంగా ఫీల్డింగ్ తీసుకుంటేనే ఈ రోజు ఫీల్డింగ్ తీసుకోవాలి. ఎందుకంటే ఈ పిచ్ పైన, ఈ యొక్క వెదర్ పైన ఈక్వల్ టీమ్స్ ఉంటే ఎప్పుడైతే డామినేషన్ జరుగుతుందంటే వాళ్ళ యొక్క స్ట్రెంత్, ఎన్విరాన్మెంట్ కలిసి రావాలి. కాబట్టి వాళ్ళకి వాతావరణం కూడా కలిసి వస్తుంది. సెకండ్ ఇన్నింగ్స్ అయితే కొద్ది డ్యూ ఉంటుంది. పిచ్ కూడా ఆ వేడి తగ్గే కొద్దీ అంత ఎక్స్ట్రా బౌన్స్ రాకుండా కరెక్ట్ గా బ్యాట్కి వస్తుంది. బాల్ ఎంత వేసినా బ్యాట్కి వస్తుంది. అంత స్వింగ్ అదేం ఉండదు. కాబట్టి సెకండ్ బ్యాటింగ్ వాళ్ళకి చేజ్ చేయడం ఈజీ అవుతుంది. కిరణ్ గారు, మనం ఎనాలిసిస్ చేసినప్పుడు చాలా సందర్భాల్లో అంటే గెలుస్తారు అనుకున్నటువంటి టీములు కూడా ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. మరోపక్క అంత బలహీనమైన టీములు కూడా ఒకసారి గెలిచిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈరోజు ప్లే ఆఫ్లో అంటే ఎంత స్కోర్ చేస్తే ఒక విధంగా అంటే ఎదుట మ్యాచ్కి అయితే మాత్రం ఎదుట ఆ టీంకి కొంచెం ఒక ఛాలెంజ్ విసిరే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు? ఖచ్చితంగా ఒక 200+ ఫస్ట్ బ్యాటింగ్ చేసే వాళ్ళు 200+ చేయగలిగితేనే వాళ్ళకి గెలిచే అవకాశం ఉంటుంది. 180 అరౌండ్ స్కోర్ ఉంటే గెలవడము కష్టసాధ్యం అవుతుంది. ఎందుకంటే ఆ పిచ్ కొంచెం బ్యాటింగ్ అనుకూలంగా ఉంటది. ఆ సెకండ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఏదైతే డ్యూ ఉంటుందో ఆ డ్యూకి అంత తీరు కాబట్టి బౌలర్ కష్టపడాలి. లైన్ అండ్ లెంత్ స్వింగ్ మీద ఆధారపడలేడు బౌలర్, ఓన్లీ లైన్ అండ్ లెంత్ మీద ఆధారపడాలి. బ్యాటింగ్ కూడా బాగా వస్తుంది కాబట్టి ఈజీ అవుతుంది చేజ్ చేయడానికి ఈ పిచ్ పైన. కాబట్టి ఖచ్చితంగా 200+ ఉంటేనే ఈ పిచ్ పైన వాళ్ళకి సెకండ్ బ్యాటింగ్ చేసే వాళ్ళని కట్టడి చేయగలుగుతాం. లేదు 180 లోపల కన్నా కట్టడి చేయగలిగితే చేజ్ చేసే వాళ్ళు ఈజీగా గెలవగలుగుతారు. కానీ టాస్ గెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఎవరైతే మనం చెప్పామో అదే విధంగా వాళ్ళు ఫీల్డింగ్ తీసుకుంటారు. ఫీల్డింగ్ తీసుకున్నప్పుడే అది అవకాశం ఉంటుంది. ఫీల్డింగ్ తీసుకొని పవర్ ప్లేలో 60 రన్లు లేదా 70 లోపల కన్నా కట్టడి చేయగలిగితే, వికెట్ తీసి 70 లోపల, ఒకవేళ వికెట్ ఉన్నా 70 ఉన్నా ప్రాబ్లం లేదు. కానీ ఒకవేళ వికెట్ పడకుండా ఉంటే 60 లోపలే ఉండాలి. లేదంటే 200 ఈజీగా దాటేస్తుంది, స్కోరు అవలీలుగా దాటేస్తుంది. కాబట్టి చేస్తే అంటే
చేయాలనుకున్న టీము కొంచెం బ్రెయిన్ వాడాలి, ఖచ్చితంగా కష్టపడాలి. బౌలరు ఎక్కడ వేస్తున్నాం, లైన్ అండ్ లెంత్, స్పాట్ ఏంది అనేది చూసుకొని ఫీల్డింగ్ కూడా చెక్ చేసుకొని పెట్టుకోవాలి. దీని దాటి ఇంకేమైనా జరిగిందంటే మనకు రిజల్ట్ అనేది తారుమారైపోతుంది. మనం ఫస్ట్ నుంచి అనుకున్నప్పుడు మన ఛానల్ ద్వారా మనం చేసిన ప్రతి అనాలిసిస్ కూడా ఇంతవరకు ఒకటో రెండో తప్పాయి. మనం దాదాపు 20 దాకా చేస్తాం కానీ ఒకటో రెండో తప్పాయి. మిగతా అన్ని మనం ఏదైతే అనాలిసిస్ ఇచ్చామో సేమ్ అదే విధంగా మ్యాచ్లన్నీ మూవ్ అయ్యాయి మనకి. రైట్ కిరణ్ గారు, అంటే 2 మ్యాచ్లో కూడా అంటే 2 టీముల్లో కూడా హెమాహెమీలు ఉన్నారు, కానీ ఈ రోజు ఏమన్నా చేంజెస్ ఉండే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? చేంజెస్ ఏదైనా చేస్తే కేకేఆర్ చేయాలి. కేకేఆర్ కి మస్ట్ అండ్ షుడ్ విన్ కాబట్టి కేకేఆర్ చేయాలి. ఆర్సీబీ అయితే చేయదు, ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ టాప్ టు బాటమ్ పర్ఫార్మెన్స్ వల్లనే లాస్ట్ మ్యాచ్ గెలవగలిగారు. కాబట్టి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో చేంజ్ చేయాలని చూడరు. ఎందుకంటే అదే టీము ఎట్లయితే మ్యాచ్ పోతుంది అనుకున్న మ్యాచ్ ని గెలిపించుకున్న టీం కాబట్టి ఆ బూస్టప్ తోనే దీంతోనే ఆర్సీబీ ఈరోజు దిగుతుంది. కానీ కేకేఆర్ మాత్రం ఖచ్చితంగా ఏదన్నా 1 or 2 చేంజెస్ చేస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నా. ఎందుకంటే గెలుపు మస్ట్ వాళ్ళకి. ఆర్సీబీ కైనా ఈ మ్యాచ్ పోతే ఇంకా 2 మ్యాచ్లు ఛాన్సెస్ ఉంటాయి. ఒక మ్యాచ్ గెలిచినా కానీ వాళ్ళు ఖచ్చితంగా ఫైనల్ గా ప్లే ఆఫ్ కి వెళ్ళిపోతారు. ఆర్సీబీ 3 మ్యాచ్లు ఒక మ్యాచ్ గెలిచిన ప్లే ఆఫ్ పోతుంది. కానీ కేకేఆర్ ఖచ్చితంగా 3 మ్యాచ్లు గెలవాలి, మంచి రన్ రేట్ తో గెలవాలి. కాబట్టి కేకేఆర్ కు టఫ్ డూ ఆర్ డే మ్యాచ్, ఖచ్చితంగా వాళ్ళు గెలిచి తీరాలి. రైట్, థ్యాంక్ యూ కిరణ్ జైన్ గారు, అనలిస్టు మరియు క్రికెట్ కోచ్, స్పందించి ఐపీఎల్పై అప్డేట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. మొత్తానికి ఐపీఎల్ అయితే మాత్రం రాయ్పూర్ వేదికగా అక్కడ కేకేఆర్ మరియు ఆర్సీబీల మధ్య అయితే రసవత్రపూర్కి అయితే మాత్రం సిద్ధమవుతుంది. ఎవరు గెలుస్తారో వేచి చూద్దాం. ఇది ఇవాళ ఐపీఎల్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి ప్రైమ్9 న్యూస్.